హలో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి మీ పిచ్చి పిచ్చి డ్రాయింగ్స్ని ప్రొఫెషనల్ పిక్స్ లాగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా? లేదు అంటే ఇక్కడ చూపించినట్టు మీ రియల్ టైం ఇమాజినేషన్ని రియల్ ఇమేజెస్ లాగా జనరేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ ఏఐ టూల్ గురించి డిస్కస్ చేద్దాం. అది వచ్చేసి లియోనార్డో ఏఐ టూల్. సో దానికోసం అయితే ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్లో లియోనార్డో ఏఐ అని టైప్ చేయాలి. సో టైప్ చేసిన తర్వాత మనకి లింక్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఫస్ట్ లింక్ మీద సెలెక్ట్ చేసుకోండి. లింక్ మీద సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇలా హోమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మనం సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. దానికోసం గూగుల్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ జీమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోగానే మనకి లాగిన్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ చూడడానికి మనకి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి చాలా టూల్స్ ఉంటాయి. ఇమేజ్ జనరేషన్, మోషన్, నెక్స్ట్ రియల్ టైమ్ క్యాన్వాస్, రియల్ టైమ్ జనరేషన్, నెక్స్ట్ క్యాన్వాస్ ఎడిటర్, ఇవన్నీ మెయిన్ టూల్స్. సో ఫస్ట్ ఒక 2 టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ ఇంకో 2 టూల్స్ గురించి చూద్దాం. సో అందులో ఫస్ట్ది రియల్ టైమ్ క్యాన్వాస్. సో రియల్ టైమ్ క్యాన్వాస్ మీన్స్ మనం ఇక్కడ ఏదైనా లెఫ్ట్ సైడ్ ఒక ఇమేజ్ జనరేట్ చేస్తే, ఏదైనా ఒక డ్రాయింగ్ వేస్తే, ఒక ఆర్ట్ వేస్తే అది ఇమీడియట్గా ఒక ప్రొఫెషనల్ ఆర్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టూల్స్ ఉన్నాయి. బ్రష్, సో నెక్స్ట్ బ్రష్ సైజు, కలర్, ఇవన్నీ ఉన్నాయి. సో నేను రెడ్ కలర్ బ్రష్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక రెక్టాంగిల్ డ్రా చేసిన. అది ఇమీడియట్గా రైట్ సైడ్ ఒక డిజైన్, ఒక ప్రొఫెషనల్ డిజైన్ లాగా అది కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇలా డ్రా చేస్తూ ఉంటే అది ఇమీడియట్గా మనకి అది ఒక ఇమేజ్ లాగా జనరేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కలర్ మీద క్లిక్ చేయగానే మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఏదైతే కలర్ షూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని డిజైర్డ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రా చేస్తూ ఉంటే ఇమీడియట్ యాక్షన్ అనేది మనకి రైట్ సైడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో చూడండి, సో ఇలా డ్రా చేస్తూ ఉంటే మనకి సో అది రైట్ సైడ్. సో దానికి మనం పెయింటింగ్ వేసినట్టు కాకుండా ఒక ప్రొఫెషనల్ ఇమేజ్ లాగా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి కింద ప్రాంప్ట్ బాక్స్ ఉంది. మనం ప్రాంప్ట్ ఇచ్చి కూడా మన ఇమేజ్ని సో రియల్గా జనరేట్ చేయొచ్చు, రియల్ టైం మాడిఫై చేయొచ్చు. నేను ఏమంటున్నా అంటే కింద సో యాడ్ రౌండ్ లయన్ ఫేస్ అంటున్నా. సో ఎప్పుడైతే మనం ఇలాంటి నా యొక్క పొజిషన్ ఇమేజ్కి ఒక షేప్, ఒక లయన్ ఫేస్ని నేను యాడ్ చేయమంటున్నా. సో చూడండి, డౌన్లోడ్ చేయగానే మనకి సో ఆ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డిజైన్ని క్లియర్ చేయడానికి ఆ డిలీట్ ఆప్షన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ నేను ఇంకో బ్రష్ కలర్ యూజ్ చేసి ఇలా డ్రా చేస్తున్నా. సో డ్రా చేయగానే అది రైట్ సైడ్ ఎలా కన్వర్ట్ అయిందో చూడండి. సో మనం మాడిఫై చేస్తూ ఉంటే ఇమీడియట్ యాక్షన్ అనేది మనకి రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. సో ఇలా. సో నెక్స్ట్ కింద మనం ఇంకా డిజైన్స్ మాడిఫై చేస్తూ ఉంటే మనం రైట్ సైడ్ కూడా ఇమీడియట్గా యాక్షన్ అనేది జరుగుతుంది. సో నేను మళ్ళీ కింద ప్రాంప్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. సో నెక్స్ట్ నేను మౌంటైన్స్ జనరేట్ చేయమంటున్నా. సో మౌంటైన్స్ జనరేట్ చేయమనగానే నేను డ్రా చేసిన ఇమేజ్ ఆర్ట్ బట్టి అది మౌంటైన్స్ని అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ రెడ్ కలర్ యాడ్ చేయమంటే రెడ్ కలర్ యాడ్ చేసింది. ఇంకా క్లియర్ మాడిఫికేషన్స్ కోసం నేను ఒక ఆరెంజ్ కలర్ బ్రష్ తీసుకొని నేను అలా డ్రా చేయడం స్టార్ట్ చేయగానే అది సో ఇలా అయితే మాడిఫై అయింది. సో ఇది చూడడానికి నాకు బాగా నచ్చింది. దాన్ని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇలా ఉంటుంది. ఇది కొంచెం క్లారిటీ తక్కువ ఉంటుంది. సో మనకి ఫుల్ క్లారిటీ కావాలంటే మనకి పైన అప్స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అప్స్కేల్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు ఫుల్ హెచ్డి క్లారిటీ తోటి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ డ్రా చేశాను. సో డ్రా చేసి నేను ఇమీడియట్ కింద ప్రాంప్ట్ ఇచ్చాను. సో యాడ్ ఫియర్ డాల్ అన్న. సో ఫియర్ ఫేస్ డాల్ అంటే సో ఒక డాల్ అనేది కొంచెం భయంగా ఉండేటట్టు జనరేట్ చేయమంటే అదైతే ఇలా జనరేట్ చేసి ఇచ్చేసింది.
నెక్స్ట్ మనం ఇంకొక ఆప్షన్ చూస్తున్నాం, అది వచ్చేసి రియల్ టైం జనరేషన్. సో ఈ ఆప్షన్ అనేది చాలా 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 అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మనం రియల్ టైం ప్రాంప్ట్ ఇస్తూ ఉంటే అది రియల్ టైంలో ఇమ్మీడియట్గా ఇమేజెస్ని అయితే జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే జనరేట్ హైదరాబాద్ చార్మినార్. సో నెక్స్ట్ జనరేట్ హైదరాబాద్ చార్మినార్ అనగానే అది డిఫరెంట్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కొన్ని వర్డ్స్ టైప్ చేస్తున్నా విత్ హెవీ అనేసరికి అది కొంచెం హైట్ ఎక్కువ చూపించింది. హెవీ రెయిన్ఫాల్స్. సో రెయిన్ఫాల్ అనేసరికి అది సో వాటర్ చూపించింది. నెక్స్ట్ మాసివ్ పాపులేషన్ అన్నాను. సో మాసివ్ పాపులేషన్ అనగానే అది సో క్రౌడ్ని చూపిస్తూ ఇమేజెస్ని అయితే జనరేట్ చేసింది. సో ఇలా నెక్స్ట్ క్లౌడ్స్ అనగానే క్లౌడ్స్ని యాడ్ చేసి చూపిస్తుంది. ఇలా రియల్ టైంలో మనం ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది. సో మనకి ఒక ఇమేజ్ ఎలా కావాలనుకుంటున్నామో, ఏమేమి ఎలిమెంట్స్ కావాలనుకుంటున్నామో అవి సో మనం ఇక్కడ టైప్ చేసి అయితే గెట్ చేసి సో డౌన్లోడ్ చేసి చూసాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకొక ఇమేజ్ని జనరేట్ చేస్తున్నా. సో జనరేట్ డీప్ ఫారెస్ట్ విత్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ సైడ్ బై రివర్స్ అంటున్నా. సో నెక్స్ట్ ఇంకా సైడ్ బై రివర్స్ అనలేదు, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ అనేసరికి సో ఫస్ట్ ఫ్లవర్స్ లేకుండా జనరేట్ చేసి ఇచ్చింది, ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ని ఇచ్చేసింది. సో మనకి అది ఇంకా సో ట్రై చేస్తూ ఉంటుంది AI మోడల్ అనేది. సో ఎలా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ బై రివర్స్ అనేసరికి అదైతే రివర్ని యాడ్ చేసి డిఫరెంట్ ఇమేజెస్ని అయితే జనరేట్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. డిఫరెంట్ సో ఇమేజెస్ని అయితే ట్రై చేస్తుంది. సో మనకి ఏదైతే ఇమేజెస్ నచ్చుతుందో అప్పటి వరకు వెయిట్ చేసి సో మనమైతే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి అక్కడ ఈజీగా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ అయిపోయింది, ఓపెన్ చేసి చూడొచ్చు. సో ఇది సో మనకి ఫుల్ HD క్లారిటీ కావాలంటే పైన మనకి అప్స్కేల్ అనే ఆప్షన్ ఉంటుంది అది. నెక్స్ట్ ఇంకా నేను ఇంకా ప్రాంప్ట్ ఇవ్వడం స్టార్ట్ చేసా. జనరేట్ 3D మోడల్ ఆఫ్ వర్డ్ కల్కి. సో కల్కి అనే ఒక వర్డ్ని 3D మోడల్లో చూపించమంటే నాకు ఇలా జనరేట్ చేసి ఇచ్చింది. నెక్స్ట్ నేను సో ఇక్కడ టైప్ ఇచ్చా, ప్రభాస్కి సంబంధించి సో ఒక ప్రాంప్ట్ ఇచ్చా. సో ప్రభాస్ లుక్ అనేది ఇలా జనరేట్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ విజువలైజ్ మూవీ స్టార్ చిరంజీవి అన్న. సో అనగానే నాకు ఇలా జనరేట్ చేసి ఇస్తుంది అది. సో చూడొచ్చు మనం డిఫరెంట్ ప్రాంప్ట్ ఇస్తూ ఉంటే అది సో లుక్స్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది చిరంజీవికి సంబంధించిన విజువలైజేషన్స్. నెక్స్ట్ నేను సింపుల్గా అక్కినేని నాగార్జున అని టైప్ చేసా. సో టైప్ చేసి అలా స్టాప్ చేయగానే అది అక్కినేని నాగార్జున ఫొటోస్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది. సో మనం చూడొచ్చు. నెక్స్ట్ నేను అల్లు అర్జున్ పుష్ప 2 లుక్ అని టైప్ చేసా. సో అదైతే ఇలా జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. సో మనకు నచ్చిన ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇది చాలా బాగుంది. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సో మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే సో ఇమేజ్ జనరేషన్. ఈ ఇమేజ్ జనరేషన్ గురించి నేను ప్రీవియస్ AI టూల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సింపుల్గా మనం ప్రాంప్ట్ ఇచ్చి మనకు కావాల్సిన ఇమేజెస్ని అయితే జనరేట్ చేయొచ్చు. నేను ఇక్కడ తెలంగాణ తెలుగు తల్లి సో జనరేట్ తెలంగాణ తెలుగు తల్లి షీ ఈజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ తెలంగాణ అని టైప్ చేయగానే ఇలా ఇమేజెస్ అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది. సో ఇక్కడ ఇమేజెస్ అయితే ఫుల్ HD క్లారిటీ తోటి సో జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ ఇచ్చా, సూపర్ మారియో బ్రదర్స్. జనరేట్ సూపర్ మారియో బ్రదర్స్ అంటే సో ఇలా జనరేట్ చేసి ఇచ్చేసింది. సో ఈ ఇంకా ఇవన్నీ కూడా మనకి లైవ్లో జనరేట్ చేసిన ఇమేజెస్. ఇంకొక ఆప్షన్ ఉంది, అది మోషన్. మనం ఇమేజ్కి మోషన్ అనేది యాడ్ చేయొచ్చు. సో ఒక ఇమేజ్ని ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేయగానే సో అదైతే సింపుల్గా మోషన్ యాడ్ చేసి ఇస్తుంది. సో ఇవి యానిమేటెడ్ క్లిప్స్ లాగా యూజ్ చేయొచ్చు మనం. సో ఇది డౌన్లోడ్ చేసి చూడొచ్చు మనం. సో డౌన్లోడ్ చేసినట్టయితే మనకి ఆ మోషన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఇంకా మనకి ఇక్కడ కాన్వాస్ ఎడిటర్ అనే ఒక ఇంపార్టెంట్ ఆప్షన్ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ టూల్. సో ఈ క్యాన్వాస్ ఎడిటర్ గురించి
కమింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.